బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే తాయ్ వాళ్ళు సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాం. ఏం మాట్లాడుతుంది తాయ్ వాళ్ళు మన సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారనే కదా ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ పండగకి మెయిన్గా కావాల్సింది ఈ వాటర్ గన్స్. అందుకే వాటర్ గన్ కొనడానికి వచ్చాను. ఈ ఫెస్టివల్ 3 days జరుగుతుంది. ఈ 3 days మేము ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. బ్యాంకాక్ వచ్చి అప్పుడే మేము 1 year అయిపోతుంది. ఈ 1 yearలో మేము చాలా తెలుసుకున్నాం, చాలా నేర్చుకున్నాం. బ్యాంకాక్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్లో ఇంకా రాత్రి పగలు ఏం ఉండదు. ఇంకా నిత్యం వాటర్తో ఆడుతూనే ఉంటారు ఈ 3 days. ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం మనం. మిట్ట మధ్యాహ్నం 2:30కి బయలుదేరాము. అప్పుడే స్టార్ట్ చేసేసారు వీళ్ళు. ఎండ చాలా చాలా దారుణంగా ఉంది. మనం ఈ 3 రోజులు ఏ షాప్కి వెళ్ళినా ఫస్ట్ కనిపించేది ఈ వాటర్ గన్సే. చాలా మంది ఇలా ట్రక్స్ మాట్లాడేసుకుంటారు. ఆ ట్రక్స్ లో కొన్ని వాటర్ టిన్స్, టబ్స్ పెట్టేసుకొని దాని నిండా ఫుల్గా వాటర్ నింపుకొని ఇంకా ప్రయాణం చేస్తూనే ఉంటారు ఈ 3 రోజులు. ఎవరు కనిపించినా వాళ్ళ మీద వాటర్ వేసేస్తారు. కొత్త పాత వీళ్ళు మనకి ఎలా రెస్పాండ్ అవుతారో అని ఏం ఉండదన్నమాట. అందరూ చాలా ఈజీగా తీసుకుంటారు. 13, 14, 15 పండగ రోజులు. ఇది ఫస్ట్ డే 13th April. చూడండి అసలు రోడ్లు అసలు ఖాళీ లేవు. ఈ రోడ్డు సీలోమ్ రోడ్ అనమాట. చాలా రష్గా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ సంక్రాంతి పండుగ రికార్డ్ బ్రేక్ చేసిందంట. సంక్రాంతి పండుగ రోజు ఈ రోడ్ అసలు ఖాళీ ఉండదు. అసలు ఏ వెహికల్స్ తిరగవన్నమాట. గన్స్ అయితే తెచ్చేసుకున్నాం కానీ వాటర్ ఎక్కడి నుంచి మోసుకురావాలి? మనకి ఎక్కడికక్కడ ఇలా వాటర్ టబ్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు. వాటర్ ఫ్రీ అయితే కాదు. ఒక్కొక్కరు ఒక్కో ప్రైస్కి అమ్ముతారు. మేము ఇక్కడ నింపుకుంది మోక్షి గన్, నా గన్ 10 bahtకి ఫిల్ చేశారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 30 rupees. చిన్న లేదు పెద్ద లేదు, అందరూ ఇంకా ఈ గన్స్ పట్టుకొని చక్కగా ఎంజాయ్ చేస్తారు వాటర్ ఫెస్టివల్ని. బ్లాక్ అయిపోయింది అప్పుడే రోడ్డు. ఇంకా నేను ఎక్కడ ఆగుతాను? వాటర్ గన్ నిండా వాటర్ ఫిల్ చేసుకొని ప్రసన్న మీదే నా ప్రయోగం అంతా. ఎవరి మీద వేస్తే ఎవరు ఊరుకుంటారో అని భయం. ఈ రోడ్డు మ్యాక్సిమం మాల్స్, షాప్స్ అన్నిట్లోనూ పెద్ద సౌండ్ సిస్టమ్ డీజే లాంటిది పెట్టి ఇంకా మొత్తం వాటర్తో తడిపేసుకుంటున్నారు. వాటర్ షార్టేజ్ వస్తుందేమో అని భయం కూడా వేసింది నాకు. ఖచ్చితంగా ప్రతి 10 అడుగులకి పోలీసులు అయితే ఉన్నారు మనకి. వాళ్ళు కూడా సంక్రాంతి ఫెస్టివల్ జరుపుకుంటున్నారు. పోలీసులు కూడా చక్కగా వాటర్ గన్ పెట్టుకొని ఆడుకుంటున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూనే ఇది కూడా ఆడుతున్నారు. మోక్షి చూసారా, చిన్న బ్యాగ్ తగిలించుకొని అందరి మీద వేసేస్తున్నాడు. అందరూ వాడిని ముద్దులాడుతున్నారు. మీకు ఒకటి తెలుసా, ఈ సంక్రాంతి ఫెస్టివల్ మన హిందూ కల్చర్, బుద్ధిజం కల్చర్ కలిపి చేసుకునే పండగంట. ఈ సంక్రాంతి అనే పేరు కూడా సాంస్క్రిట్ నుంచి తీసుకోబడింది. మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటామో వీళ్ళు సంక్రాంతి అలా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగకి 10-15 రోజుల ముందు నుంచే ఇల్లు క్లీనింగ్ అనేది స్టార్ట్ అయిపోయేది. చక్కగా అటక మీద ఉన్న సామాన్లన్నీ తీసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గదిని క్లీన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అటక మీద ఉన్న సామాన్లు తీసి మళ్ళీ అటక ఎక్కించేయాలి. ఈ మెమరీస్ అన్నీ ఎంతమందికి గుర్తొచ్చాయో కింద కామెంట్ చేసి చెప్పండి. సేమ్ వీళ్ళు కూడా అంతే. 10 రోజుల ముందు నుంచే ఇంటిని అంతా డీప్ క్లీన్ చేసుకుంటారంట. ఇంట్లో ఉన్న నెగిటివ్ని అంతా తీసేసి మొత్తం పాజిటివ్ గుడ్ వైబ్స్తో నిండాలని ఈ పండుగను జరుపుకుంటారు. మన లైఫ్ ఎక్కడ బ్రేక్ అనేది అవ్వకుండా అన్ని గుడ్ వైబ్స్తో మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలని చెప్పి వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారంట. చాలామంది ఫారినర్స్ కూడా ఈ పండుగను జరుపుకోవడానికి వస్తూ ఉంటారు. చూడండి, ప్రతి ఒక్కరు పోలీసుల మీదే వేసేస్తున్నారు. ఎవ్వరు బ్యాడ్గా రియాక్ట్ అవ్వరు, అందరూ పాజిటివ్గానే రియాక్ట్ అవుతారు. వాళ్ళ మీద వేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా మన మీద వేస్తున్నారు. మమ్మీ గ్రేంటి మనకి ఈ రోడ్డు మధ్యలో అక్కడక్కడ ప్రమోషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ ఛానల్ని ఫాలో అవ్వడం కానీ వాళ్ళ దాన్ని ప్రమోట్ చేసినా మనకి రిటర్న్గా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు.
మోక్షిగన్లోను నాగన్లోను వాటర్ అయితే అయిపోయినాయి. మళ్ళీ రీఫిల్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక్కదానికి 10 బాట్ అంట. చాలా ఫన్ యాక్టివిటీస్ అలాగే గేమ్స్ మధ్య మధ్యలో కండక్ట్ అవుతూనే ఉన్నాయి. చాలా మంది వెళ్ళి పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు. మా మోక్షి అయితే ఫుల్గా మొత్తం తడిసిపోయాడు. ఇంటికి వెళ్దాం రారా అంటే రాడంట. ఆడికి షివరింగ్ కూడా వచ్చేస్తుంది, వణుకుపోతున్నాడు గజగజ. అయినా సరే ఇంకా ఆడుతున్నాడు. పిల్లలకి ఏదైనా నచ్చితే ఇంకా వాళ్ళు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే అది చేసేయాల్సిందే. వాడి మీద ఎవ్వరు కొట్టినా సరే తిరిగి మళ్ళీ వాళ్ళ మీద వేసేయాలి, లేకపోతే వాడికి మనశ్శాంతిగా ఉండట్లేదు. పైన బ్రిడ్జ్ ఉండడం వల్ల అసలు మాకు ఎండ అనేది తెలియట్లేదు. మిట్ట మధ్యాహ్నం 3:30-4 అనమాట. ఫుల్ ఎండగా ఉంది బయట. ఈ వాటర్ తడిసిపోవడం వల్ల అసలు మాకు ఎండే తెలియట్లేదు ఇక్కడ. ఒకసారి ఆపి డ్రెస్ చేంజ్ చేద్దామన్నా వాడు ఎక్కడా ఆగట్లేదు. చూడండి, వాడి మీద కొట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరి మీద కొట్టేస్తున్నాడు వాటర్ గన్ పట్టుకొని. చాలా ఫన్ గేమ్లా ఉంది వాడికి. ఒక్కరోజు ఈ రోడ్లో సంక్రాంతి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు మొత్తం కౌంట్ అప్రాక్సిమేట్గా 2,50,000 మంది వచ్చారంట. దండయాత్రకు వెళ్ళినప్పుడు ఎలా వెపన్స్ తీసుకెళ్తారో ఇక్కడ ప్రతి ఒక్కరి చేతిలో గన్స్ మాత్రం ఉన్నాయి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం ఈ క్లైమేట్, ఈ వాటర్ ఫెస్టివల్ అంతా. అక్కడే మోక్షి అక్కడే. అదే అక్కడ మోక్షి ఆ సిస్టమ్ ఇది. ప్రతి చోట ఇదిగోండి ఇక్కడ ఇలా వీల్స్ కనిపిస్తున్నాయి కదా, అలా ఉన్నాయి. ఇలా ఫ్రీ శాంపుల్ ఫుడ్స్ అన్నీ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఇవేం బాగుంటాయిలే అనుకున్నాను, కానీ ఇంటికి వచ్చి ఫస్ట్ ఇవే టేస్ట్ చేసాము. చూడడానికి సేమ్ పేపర్లా ఉంటుంది, మనకు పూతరేక ఎలా ఉంటుంది అలా ఉంది, కానీ గ్రీన్ కలర్లో ఉంటుంది. స్పైసీగా ఒకటి తీయగా సాల్ట్గా చాలా బాగుంది. మీకు ఈ వీడియో చూస్తుంటే ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మన ఇండియాలో హోలీ కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారు ఫుల్ వాటర్తో. ఇక్కడ పెప్సీ కూడా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. వాళ్ళ పేజ్ని ఏదో ట్యాగ్ చేసి ఫాలో చేస్తే ఇక్కడ ఫ్రీగా ఫొటోస్ ఇస్తున్నారు, హార్డ్ కాపీ. ఇంకా ప్రసన్న ప్రాసెస్ అంతా మొత్తం చేస్తారు. మేము చక్కగా వెళ్ళి ఫొటోస్ అయితే దిగాము, చాలా బాగా వచ్చాయి. హార్డ్ కాపీ అంటే చూసినప్పుడల్లా నవ్వుకుంటాం కదా, ఇది అక్కడ దిగామని చెప్పి, అందుకే గుర్తుగా దాచుకున్నాను నేను. ఇలా 1 కాదు 2 కాదు చాలా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. మేము అన్ని చోట్ల అయితే ఆగలేదు. మేము వాటర్ గన్ ముందుగానే కొనుక్కొచ్చి చాలా మంచి పని చేసాం. ఇక్కడ డబల్ రేట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 1,500 1,600 అంట. మోక్షికి అయితే నేను ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చాను. ఈ రోడ్ అసలు ఖాళీ ఎప్పుడవుతుందో నాకు చూడాలనిపిస్తుంది. ఈ 3 రోజుల్లో అయితే అయ్యేలాగా అయితే కనిపించట్లేదు. ఇది బీర్ ప్రమోషన్, ఏదో ఆఫర్ జరుగుతుంది. చాంగ్ అంటే థాయిలో ఎలిఫెంట్ అనమాట. ఎలిఫెంట్ థాయిలాండ్ నేషనల్ యానిమల్. ఇక్కడ ఏవో ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయని పెద్ద బోర్డులు పెట్టి అనౌన్స్ కూడా చేస్తున్నారు. నాటలోడా ప్రైవేట్ పార్టీ ఏమోనే. వాళ్ళకి ఈ రోడ్లో పిలిచి మరి అందరి చేత గేమ్ ఆడిస్తున్నారనమాట. సో మేము కూడా పార్టిసిపేట్ చేద్దామని వెళ్ళాము. ఏం లేదు, వాళ్ళ పేజ్ని ఫాలో చేసి సేమ్ ఆ వీల్ తిప్పితే మనకి అక్కడ ఏది వస్తే అది ఇస్తారు.
మొబైల్ పౌచ్ వచ్చిందనమాట నేను ఆడితే. ఇక్కడ ఫుడ్ స్టాల్స్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్లు, ఇగోండి గన్స్ అన్నీ అమ్ముతూనే ఉన్నారు. ఒక 2 అవర్స్ అయితే టైం స్పెండ్ చేసాము. ఇంకా మోక్షి బాగా వణికిపోతున్నాడు. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. డే 1 ఇలా జరిగింది. అసలు ఎక్కడ ఖాళీ లేదు. పార్కింగ్ అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడో బండి పార్క్ చేసి ఈ జనాల్లో మనం ముందుకెళ్ళిపోవాలి. మళ్ళీ యూటర్న్ తిరగాలంటే ఒక 2 కిలోమీటర్స్ దాకా నడవాలి. అందుకే మ్యాక్సిమం ఎవరు ఓన్ వెహికల్స్ వేసుకొని రారు. అందరూ ఆ ర్యాపిడోస్ ఉంటాయి కదా మన ఇండియాలో, అలాగే బైక్స్ బుక్ చేసుకొని వచ్చేస్తారు. అదే మంచి పని. ఎక్కడో బైక్ పార్క్ చేసి అదంతా నడుచుకొని వెళ్ళాలంటే పెద్ద తలనొప్పి మనకి. రిటర్న్ వచ్చేటప్పుడు కనిపించింది ఇక్కడ ఫ్రీ వాటర్ కూడా సప్లై చేస్తున్నారు. మనం కొనుక్కోక్కర్లేదు. కానీ దానికి పెద్ద క్యూ ఉంది. ఈ బుడ్డోడికి బాగా ఇచ్చారు. రైన్ కోట్ వేసేసుకున్నాడు. మోక్షికి వేసుకోరా అంటే వాడు అసలు వేసుకోలేదు. క్యూ చూడండి ఎంత ఉందో. ఈ క్యూ అంతా ఫ్రీ వాటర్ కోసమే, రీఫిల్ చేసుకోవడానికి. చాలామంది నుంచోరు అనమాట. టైం అంతా దీనికే వేస్ట్ అవుతుందని చెప్పి. ఈ ఫెస్టివల్ ఓన్లీ థాయిలాండ్లోనే కాదు, కంబోడియా, చైనా ఇలా కొన్ని కంట్రీస్లో కూడా జరుపుతున్నారు. డే 1లో మనం మార్నింగ్ ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారో చూసాము. నైట్ ఎలా జరుపుకుంటారో డే 2లో చూస్తున్నాం ఇప్పుడు. ఇది డే 2. వీళ్ళు ఈ పండగకి ఫేస్కి ఒకటి రాస్తారు. శుద్ధ అంటారు కదా మన తెలుగులో. అది మొత్తం ఫేస్కి ఎవరికైనా రాసేస్తారు. అది గ్రీట్ చేసినట్టు అనమాట. అది వాటర్లో కరిగించేసి ఇంకా బకెట్స్తో అది పట్టుకొని ఇంకో చేతితో వాటర్ గన్ పట్టుకొని రాసుకుంటూ ఒక్కొక్కరికి విష్ చేసుకుంటూ వెళ్తారు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి అని. వర్షం పడితే రోడ్లు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి చూడండి. కానీ వర్షాకాలం కాదు, ఇది ఫుల్ ఎండాకాలం థాయిలాండ్లో. కానీ ప్రతి రోడ్డు ఈ వాటర్తో తడిచిపోయి ఉంది. అందరూ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫెస్టివల్ని. నైట్ కదా ఎవరు ఉండరేమో అనుకొని 9:30కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. కానీ చూడండి రోడ్లు మొత్తం నిండిపోయారు జనాలు అందరూ. నైట్ అయిపోయింది కదా ఎవరు ఉండరేమో అని చెప్పి మేము వాటర్ గన్స్ కూడా తెచ్చుకోలేదు. కానీ చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు బయట. మోక్షి వాళ్ళని చూసి నాకు వాటర్ గన్ నేను ఏడ్చాడు చాలాసేపు. ఇదంతా మా ఇంటి దగ్గర ఉన్న రోడ్స్లో అనమాట. ఆ రోడ్స్లోనే చిన్న రోడ్స్లోనే ఇంత ట్రాఫిక్ నిండిపోయింది. ఇంకా పెద్ద రోడ్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు మనకి. అందరూ బకెట్స్తో పోసేస్తున్నారు. మోక్షిక్ కూడా అంతే. ఆపి మరి ఆ అమ్మాయి మొత్తం బకెట్తో నీళ్ళన్నీ ఉప్పేసింది వాడి మీదకి. మొహానికి ఆ సున్నం రాయడం అనేది ఇది వీళ్ళ ఆచారం. అది రాస్తే అందరికీ మంచి జరుగుతుంది, బ్లెస్ చేసినట్టు ఫీల్ అవుతారంట. చూడండి అందరూ ఎలా రాసుకుంటున్నారు. ఎవరు వద్దని చెప్పరు. చిన్న బకెట్స్లో కలిపేసుకుంటారు ఆ వైట్ స్టోన్ మొత్తం వాటర్లో. ఇంకా కనిపించిన వాళ్ళందరికీ ఇంకా రాస్తూనే ఉంటారు. మనం పెద్దవాళ్ళం కదా అర్థం చేసుకుంటాం. మోక్షి చిన్నోడు, వాడికి ఎన్నిసార్లు చెప్పినా అది రాసిన వాళ్ళ దగ్గరికి కోపంగా చూసి నాకు వద్దు అని తెలుగులో చెప్తున్నాడు. అలా చెప్పకూడదు నాన్న అంటే వాడికి ఎలా చెప్పినా ఇంకా అర్థం కావట్లేదు. అదేదో పూసేస్తున్నారు, అది మంటగా ఉంటుందని ఫీల్ అవుతున్నాడు వాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు. నెక్స్ట్ టైం ఎవరైనా థాయిలాండ్ వస్తే ఏప్రిల్ మంత్లో ప్లాన్ చేసుకోండి. ఇలా ఉంటుంది రోడ్లు పరిస్థితి. చాలా ఎంజాయ్ చేస్తారు. మొత్తం బ్యాంకాక్ అనే కాదు థాయిలాండ్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫెస్టివల్ని.
డే 2 చూశారు. ఈరోజు డే 3 లాస్ట్ డే. ఎంత సందడిగా ఉన్నాయో రోడ్లు. ఇక్కడ దాకా రావడానికి మాకు చాలా టైం పట్టింది. ఈ బిల్డింగ్ చాలా ఫేమస్. ఈ బిల్డింగ్ బ్యాంకాక్లోనే హైయెస్ట్ టాలెస్ట్ బిల్డింగ్. ఎన్ని ఫ్లోర్స్ అనుకున్నారు? 78 ఫ్లోర్స్ ఉంటాయి దీనికి. దీని పేరు కింగ్ పవర్ మహానకాన్ బిల్డింగ్. ఇది ఈ బిల్డింగ్ మీద గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. దాని మీద అందరూ నడుస్తారు. చాలా ఫేమస్. ఖచ్చితంగా టూరిస్టులకు వెళ్తూ ఉంటారు. ట్విస్టెడ్ బిల్డింగ్ అని కూడా అంటారు. ఇలా ట్విస్ట్ చేసినట్టు ఉంటుంది బిల్డింగ్ మొత్తం. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ కూడా సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతున్నాయంట. పిల్లలకి వాటర్ గేమ్స్, పెద్దవాళ్ళకి వాటర్ స్లైడ్స్ చాలా ఉన్నాయి. చాలా బాగా జరుగుతుందంటే వచ్చాము. ఆల్రెడీ పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మోక్షి అయితే ఇది డే 3 కదా, ఫుల్గా అలవాటు పడిపోయాడు వాటర్ గన్కి. ప్లస్ ఇక్కడ ఎవరికైనా ఎంత వాటర్ అయినా ఫ్రీ. ఇంకా వాటర్ ఫ్రీ కదా, తెగ ఆడేస్తున్నారు అందరూ జనాలు. పిల్లలందరికీ పెద్ద వాటర్ టబ్లో ఫుల్గా వాటర్ నింపేసి దాంట్లో వదిలేస్తున్నారు. ఇంకా వాళ్ళు వాటర్ అంటే ఇష్టం కదా, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మా మోక్షి అయితే రానని ఏడుస్తున్నాడు. వీళ్ళకి ఇక్కడ 2 గైడ్స్ని కూడా ఏర్పాటు చేశారు. పెద్దవాళ్ళకి ప్లస్ చిన్న వాళ్ళకి ఇద్దరికి, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఇక్కడ పెద్ద వాటర్ స్లైడ్ కూడా పెట్టారు. ఏవి పేబుల్ కాదు, అంతా ఫ్రీ అన్నమాట. ఈ బిల్డింగ్ చూసారా, నిజంగానే ట్విస్ట్ చేసినట్టుంది కదా, ఏదో పిండినట్టుగా. ఈ క్యూ అంతా దేనికోసం అని చూస్తున్నారా? ఆ వాటర్ స్లైడ్ జారడానికి. నేను కూడా వెళ్తున్నాను. ప్రసన్నని ఎంత రమ్మన్నా రాను, వెళ్తే వెళ్ళన్నారు. ఇంకా నేను ధైర్యం చేసి వెళ్తున్నాను. ఒకదాన్నే ఎలా జారుతాను అని ప్రసన్న కూడా భయపడ్డారంట. కానీ బాగానే జారేసాను. కానీ కొంచెం స్విమ్మింగ్ వచ్చి ఉంటే బాగుండేది. కింద వాటర్లో దిగేటప్పుడు చాలా స్పీడ్గా వస్తాం కదా, ఆ వాటర్ అంతా నోట్లోకి ముక్కులోకి వెళ్ళిపోయాయి. నాకైతే స్విమ్మింగ్ రాదు. మీకు వచ్చా లేదా కింద కామెంట్ చేసి చెప్పండి. ఒక్కసారి జారిన వారు మళ్ళీ జారకూడదు అనే కండిషన్ ఏం లేదనమాట. ఆ లైన్లో నుంచుంటే ఎంతసేపు అయినా ఎన్నిసార్లు అయినా జారచ్చు, కానీ ఓపిక ఉండాలి. ఫుల్గా తడిచిపోయాను. ఇది ఎంతసేపటి కారుతుందో డ్రెస్. ప్రతి దగ్గర ఇలా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా చూసాను. పిల్లలకి ఏమైనా అయినా, మనకేమైనా అయినా సరే అక్కడికి వెళ్ళి మన టాబ్లెట్స్ కానీ బ్యాండేజెస్ కానీ తీసుకోవచ్చు. నాకు అది బాగా నచ్చింది, ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఉండడం. ఈ ట్విస్టెడ్ బిల్డింగ్ దగ్గర సీలోమ్ రోడ్లో, అలాగే ఐకాన్సియం మాల్, ఇలా కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా నిత్యం అక్కడ జరుగుతూనే ఉంటాయి వాటర్ ఫెస్టివల్స్. అంతా ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది, మనకి భయమే అవసరం లేదు. 6 వరకు ఇక్కడ ఆడి నెక్స్ట్ మేము ఐకాన్సియం మాల్కి అయితే వెళ్తున్నాము. మ్యాక్సిమం నా డ్రెస్ అంతా ఆరిపోయింది. ఇక్కడ మాకు బాడీ లోషన్ ఇచ్చారు శాంపుల్కి అనమాట. నేను రాసుకొని చూస్తున్నాను. ఈ ఫెస్టివల్ మెయిన్ పార్ట్ ఏంటంటే మన పెద్దవాళ్ళకి, లేదా ఇక్కడ పూజించేది ఎక్కువగా బుద్ధుడిని కాబట్టి బుద్ధుడి విగ్రహాల పాదాల దగ్గర కానీ ఇలా వాటర్ పోసి నమస్కారం చేసుకుంటారు. మనకన్నా ఏజ్లో పెద్దవాళ్ళకు కూడా హ్యాండ్స్లో వాటర్ పోసి వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు కావాలని చెప్పి అడుగుతారనమాట. వీళ్ళ ట్రెడిషన్ నాకు బాగా నచ్చింది. నేను కూడా చేశాను అలాగా. బుద్ధుడి పాదాల దగ్గర వాటర్ పోసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఐకాన్సియం మాల్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి. రివర్ సైడ్కి వెళ్దామంటే ఇంచు కూడా గ్యాప్ లేదు, మొత్తం ఫుల్ అయిపోయారు జనాలు. మాల్లోనే కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతుంటే అవన్నీ చూసేసి, ఇక్కడ ఎలిఫెంట్ ట్రంక్తో వాటర్ స్ప్రే లాగా ఉంది, అక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగేసి బయటికి వస్తే ఇలా స్పైడర్స్ని ఇలా గుచ్చి ఉంచారు. ఎప్పుడైనా స్పైడర్స్ తినడం చూసారా మీరు? ఈ మాల్లో ఇంకోటి కొత్తది కనిపించింది. ఎక్కడికక్కడ ఇలా టేబుల్ ఫ్యాన్స్ పెట్టేసి, ఆ డ్రయర్స్, హెయిర్ డ్రయర్స్ పెట్టేసి ఉంచారు. చాలా బాగుంది ఈ పద్ధతి. బయట వాటర్ గేమ్స్ ఆడుకొని వెట్ క్లోత్స్ లోపల మాల్కి ఎలవ్ లేదనమాట. ఇక్కడ మన బట్టలన్నీ ఆరబెట్టుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఓన్లీ బోట్ టికెట్స్, అవి కూడా క్రూజ్ వాళ్ళనే ఎంటర్ చేస్తున్నారు లోపలికి. క్రూజ్ డిన్నర్స్ టికెట్స్ బుక్ చేసుకుంటారు కదా వాళ్ళనే. ప్రోగ్రామ్స్ అయితే బాగా జరుగుతున్నాయి. మనం వెళ్దామంటే ఈ క్రౌడ్లో చపాతీ పిండిని పిసుకుతున్నట్టు పిసికేస్తారు. అందుకే మేము వెళ్ళలేదు, ఇలా చూసేసి ఎంజాయ్ చేసి వచ్చేసాము. 10 నిమిషాలు ఉండి ఎలాగోలా వెళ్దామన్నా సరే మళ్ళీ ఎన్ని గంటలకు బయటకు వస్తామో తెలీదు. ఆ క్రౌడ్లోంచి రావడానికి కొన్ని గంటలే పడుతుంది మనకి.
ఇంకా అలా చూసుకొని మేమైతే బయటికి వచ్చేస్తున్నాము. అసలు ఇంకా ఎంట్రీ లేనప్పుడు అక్కడ ఉండి ఏం చేస్తాం చెప్పండి. వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు అనమాట ఆ రోడ్ల పరిస్థితి చూడండి. ఎక్కడైనా సరే ఈ చోట పండగ జరగట్లేదు అని ఎక్కడ లేదు. ఫైనల్ డే కదా, బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు ఈరోజు. ఫైనల్ డే అయిపోయిందని కూడా అనుకోవడానికి లేదు. రేపు ఎల్లుండి కూడా చేస్తారంట మరి. ఆ రోడ్ అంతా ఆ వాటర్తో ఆ శుద్ధ రాస్తారు కదా, ఆ శుద్ధ మళ్ళీ ఏమో కొత్తగా వీళ్ళు సర్ఫ్ మరి ఏదో వేసి నురగ కూడా తెప్పిస్తున్నారు. ఆ రోడ్ అంతా నురగ ఎలా ఉందో చూడండి, ఇది రోడ్ కండిషన్. మీరు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. మేము ఈ 3 days ఫుల్గా ఎంజాయ్ చేసాం. మోక్షి కూడా బాగా ఎంజాయ్ చేశాడు. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరికొన్ని కొత్త వీడియోస్తో, థాయిలాండ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.